ఇవాళ మా గాజువాకలో ఉడా కాలనీలో ఆర్గానిక్ సంతకి వెళ్ళానండి. లాస్ట్ 2 టైమ్స్ వెళ్ళినప్పుడు ఒకసారి చూపిద్దాం అనుకున్నాను. ఏమేమి తెస్తున్నాము, ఎలా ఉన్నాయి క్వాలిటీ. అంటే మనం మార్కెట్‌లో కొనుక్కునే వాటికిని రైతులు న్యాచురల్ ఫార్మింగ్‌లో పండించి, గో ఆధారితంగా ప్రకృతి వ్యవసాయం చేసి పండించి తెచ్చిన కూరగాయలకి ఎంత డిఫరెన్స్ ఉందనేది చూపించాలని ఉద్దేశం నాకు. ఇవాళ మట్టితో చేసే బొమ్మలు ఈవెంట్ అయింది. ఆదిత్యని తీసుకెళ్దామని చాలా ట్రై చేశాను కానీ ఇంట్లో వాళ్ళకి కుదరలేదు, నాకు కుదరలేదు. బట్ హవెవర్ ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది, 6:37 అయిపోయింది వెళ్ళేసరికి. సో ఇవాళ తెచ్చిన కూరగాయలు ఒక 1 అవర్ అలా స్పెండ్ చేసి వచ్చేసాం అనమాట. వీడికి కూడా మట్టి బొమ్మలు దొరికినాయి అక్కడ. దొరికితే చక్కగా వాడేమో అక్కడ ఆల్రెడీ చేసేసినవి ఇదిగోండి పిల్లలతో చేయించారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న పిడతలు, చేట, గిన్నెలు, బాల్స్, ఏవేవో వీడన్నీ కలిపేసాడు. ఇగో ఇవన్నీ బొమ్మలు అన్నీ కూడా ఉన్నాయి అనమాట. వీడు ఆడుకుంటానని తెచ్చుకున్నాడు. సో అక్కడ ట్రైనింగ్ ఇచ్చారనమాట. దగ్గర దగ్గర వాళ్ళు 20 మందో 10 మందో పిల్లలు వస్తారు అనుకుంటే 60-70 మంది పిల్లలు వచ్చారనమాట. సో వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత లాస్ట్ వీక్ మనకి అమ్మ చేతి ఆవకాయ అని ఒక ఈవెంట్ చేశారు కదా. సో అందులో 100 కాయలు కలిపారండి. 100 కాయలు ఆవకాయ కలిపితే 30 కాయల ఆవకాయ మనకి మిగిలిందనమాట. ఆ రోజు ఈవెంట్లోని మొత్తం అందరికీ కలిపేసి పెట్టేశారు. ఇవాళ కూడా గ్రీన్ ఆవకాయ ఒకటి, తర్వాత పశ్చిమ ఆవకాయ, ఈ 2 రకాలు కలిపి మళ్ళీ అదే మైసూర్ మల్లిక అనే రైస్ ఏదైతే న్యాచురల్ ఫామ్లో పండించిన దేశవాళీ బియ్యంతో కలిపి మళ్ళీ అందరికీ కూడా పంచడం జరిగిందనమాట. అండ్ సుజాత గారు ఉన్నారు కదా, సో ఆవిడ నాకు ఆవకాయ తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇదిగోండి మొత్తం అంతా కూడా ఇది ఆవకాయ ఇచ్చారు. ఇది పక్కన పెడితే ఇవాళ కొన్న కూరగాయలు, అంటే వెళ్ళిన దగ్గర నుంచి నాకు బాగా అట్రాక్ట్ అయిపోయింది ఏంటంటే ఆనపకాయలు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇవన్నీ కూడా వాళ్ళు ఇవాళే తెంపుతున్నారు అనమాట. మధ్యాహ్నము ఇక్కడే రౌండ్ మన విజయనగరం నుంచి ఇక్కడ వరకు, ఇటు పెందుర్తి, కొత్త వలస, ఇటువైపు దగ్గర దగ్గర విలేజెస్లోనే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం అనమాట. ఇదిగోండి ఎంత లేతగా ఉన్నాయి చూడండి. మనం మామూలుగా కూరగాయలకి ఏంటంటే గోరు గిచ్చి చూస్తాం కదా, అలా గోరు గిచ్చి చూడక్కర్లేదు. మామూలుగా ఇట్లా పట్టుకుంటే మనకు తెలిసిపోతుంది ఎంత లేతగా ఉన్నాయి అనేది. సో మొత్తం ఒక కేట్ నిండా తీసుకొచ్చారు. ఇగోండి తెచ్చుకున్నాను. తర్వాత మునక్కాళ్ళు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇవాళ చెట్టు తెంపినమాట. ఇవాళే చెట్టుకు తెంపారు. నిజానికి ఇవి అమ్ముతున్నారు కానీ నాకైతే లాస్ట్ వీక్ కూడా ఫ్రీగానే వచ్చినాయి, ఈ వీక్ కూడా ఫ్రీగానే వచ్చాయి. నేనేం చేశానంటే ఇంట్లోనే కొన్ని కాయలు లాస్ట్ వీక్ కొంతమంది పంచాను అనమాట. మన ఆన్ ద వేలో చాలామంది అడుగుతూ ఉంటారు దారి ఎక్కడ మార్కెట్ అవుతుందంటే, వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి రైతు బజార్ వేరే ఉందండి, మన గవర్నమెంట్ రైతు బజార్, ఆ అడ్రస్ చెప్పేస్తున్నారు అనమాట. అలా కాదు, ఇది ఇక్కడ ఒకటి అవుతుంది, మీరు కూడా వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి ఒక 2 కాయలు ఇచ్చాను. అలా 2-3కి. ఇదిగోండి ఈ వారంవి ఈ కాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. తర్వాత ఇదిగోండి, మీకు మార్కెట్లో ఇట్లా దొరుకుతాయా నా క్వశ్చన్, ఏమో దొరుకుతాయా? ఇంత ఫ్రెష్గా అంటే ఇంత సన్నగా పల్చగా ఉండి ఏరుకుంటాం మనం ఇలా ఎక్కడ దొరుకుతాయా అని. అలాంటిది అన్ని కాయలు ఆల్మోస్ట్ ఇదే విధంగా ఉన్నాయన్నమాట. ఇదిగోండి అలాగా. అండ్ ఇప్పుడు వీళ్ళు నేచురల్ ఫార్మింగ్లో పండిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనం కొనుక్కున్న వాటికంటే 2 కాయలు ఎక్స్ట్రా ఇవ్వడం. ఇప్పుడు ఆదిత్య వచ్చాడు నాతో పాటు, వాడికి పిలిచి వాడికి ఒక కీరా దోసకాయ ఇచ్చారు. అలాగే మామిడికాయలు కొన్న దగ్గర మరో 3-4 కాయలు ఇవ్వడం. ఎందుకు ఇవ్వగలుగుతున్నారంటే వాళ్ళే మారువర్తకం చేయట్లేదు, అంటే వేరే దగ్గర కొనుక్కొచ్చి వీళ్ళు అమ్మడం కాదు. వాళ్ళు న్యాచురల్గా వాళ్ళ చెట్ల దగ్గర నుంచి వాళ్ళే తెంపుకొచ్చిన కాయలు, వాళ్ళే తెంపుకొచ్చిన పళ్ళు అలా అనమాట. అండ్ వాళ్ళు చూడండి ఇట్లా ఉంది కదా, ఇలా ఉన్నా కూడా మనకి కాయ కోసి చూస్తే లోపల ఎక్కడ మనకు అలాంటి ఇష్యూస్ ఏం లేవు. మామూలుగా మనం బయట కొనుక్కునే వాటికి ఏంటంటే ఇట్లా ఉందంటే భయపడతాం, పుచ్చేదో ఉంది కావాలి, బాగోదేమో అని చెప్పి. లాస్ట్ టైం కూడా మనం కొన్న కాయకి చిన్న దెబ్బ తగిలి, అంటే కింద పడినప్పుడు లేకపోతే న్యాచురల్గా పక్షులు ఏవో ఇచ్చేసినప్పుడు అలా అవుతూ ఉంటుంది. కాబట్టి న్యాచురల్ ఫార్మింగ్లో మీరు కొనుక్కునేటప్పుడు కూడా చూసుకోండి, ఇలాంటి చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా కూడా. లేదా మామిడి పళ్ళు ఉన్నాయి, మామిడి పళ్ళు మీద చిన్న చిన్న మచ్చలు ఉన్నా కూడా వాళ్ళు అదే చెప్తున్నారు, ఇలా మచ్చలు ఉంటే మనల్ని భయపడిపోతారు సార్, భయపడడానికి ఏం ఉండదు, తొక్కకి మాత్రమే మచ్చ ఉంటుంది కానీ లోపల పండు ఎలాంటి ఇబ్బంది ఉండదు, కావాలంటే చూడండి అని లైవ్లో నాకు కోసి కూడా చూపించారు. ఓకే. అండ్ అలాగే మామిడి పళ్ళు అండి, ఇది ఆదిత్య గిఫ్ట్. ఇది ప్రసాదరావు గారు అని ఫస్ట్ వీక్ మేము వెళ్ళినప్పుడు ఇచ్చారనమాట. ఆయనే ఆదిత్యకి ఇది గిఫ్ట్ ఇచ్చారు. ఇది కూడా ఆదిత్యకి వచ్చిన గిఫ్టే. ఇదిగో ఇది కూడా ఆదిత్య గిఫ్టే. ఇది కొన్నాం కదా, ఇది కూడా గిఫ్ట్ వచ్చిందనమాట వాడి కోసం అని. ఇది డైరెక్ట్గా తినేయచ్చు అలా అన్నట్టు. అండ్ పాలకూర చూడండి, ఆకు చూస్తున్నారా,
సో వాళ్ళు ఏం చేస్తారు, పంచగవ్య, జీవామృతం, ఆవు పేడ ఇవే యూస్ చేస్తారు తప్పించి ఇంకొకటి ఏమీ ఉండదు. ఇవాళ పొద్దున్న కోసుకొచ్చింది అనమాట పాలకూర. ఇది చూడండి ఎంత చక్కగా ఉంది, ఫ్రెష్గా ఇంత సాకులతో. ఓకే, ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ తర్వాత బీరకాయలు చూడండి, బీరకాయలు ఇద్దరు రైతులు తీసుకొచ్చారండి. ఇద్దరు రైతులు కూడాను ఇవి బీరకాయలును పాలకూర ఒక దగ్గర కొన్నాను. మన రత్నం గారు తాలూకా రైతు ఒక ఆయన ఉన్నారు, ఆవిడతో పాటు వచ్చే రైతు, ఆయన దగ్గర తీసుకున్నాను అనమాట. లాస్ట్ వీక్ ఆయన దగ్గరే మనం వాటర్ మిలన్ తీసుకున్నాము. నేను షార్ట్ కూడా పెట్టాను, మీకు గుర్తుంటే. చాలా టేస్టీగా ఉందన్నమాట. అసలు అంత టేస్ట్ మనం బయట కొనుక్కునే వాటికి మనం చూడలేం కూడా. అలా చూడండి, బీరకాయలు కూడా ఏం ఎంచడానికి లేదనమాట, అలా తీసుకొని అలా తెచ్చేసుకోవచ్చు అన్నట్టు. చూస్తున్నారా, అసలు ఏది ముదరగా ఉంది, గోరుగిలు చూడాలి, ఇలాంటివి ఏం లేదు. అసలు ముట్టుకుంటే తెలిసిపోతుంది ఎంత లేతగా ఉన్నాయని, మీకు కలర్ తెలిసిపోతుంది. మనం ఎప్పుడైనా చూసినప్పుడు కూరగాయలు ఏం చూస్తాం, అవి కలర్ బాగుందా లేదా అని చూసుకొని, లేదా ఎలా ఉందో ఫ్రెష్నెస్ తెలిసిపోతుంది మనకి, కంటితో చూస్తాం, చూసిన తర్వాత టచ్ ఫీల్ చేస్తాం. సో అలా మనం ఏంటంటే చూడగానే అర్థమైపోయింది అనమాట ఎంత బాగున్నాయి అనేది. అండ్ ఇవి మామిడి పళ్ళు. ఇవి ఒక రైతు వాళ్ళ తోటలో పండినవి కూడా కాదండి, చెట్టు నుంచి కింద పడిన కాయలు అనమాట. ఈ కాయ పేరు రకం ఏదో చెప్పారండి, గుర్తులేదు నాకు. సో ఈ రకం వచ్చేసి వాళ్ళకి ఏంటంటే మార్చి నెల నుంచి పడిపోవడం స్టార్ట్ అవుతాయి అనమాట చెట్టు నుంచి. అంటే బంగినపల్లి ఇవేవి కాదు. సో ఈ రకం ఏంటంటే తొక్క ఎంత స్వీట్గా ఉందంటే అంత స్వీట్గా ఉంది. నాకు టేస్ట్ కూడా చూపించారు. కింద నేల మీద పడిన కాయలు మాత్రం ఏరుకొచ్చారనమాట. మామూలుగా అయితే మనకి మార్కెట్లో అలా కాదు, చెట్టు నుండే కాయలు తెంపేస్తారు, తెంపేసి అవి పండడానికి ఏవో కెమికల్స్ వాడతారు. ఇది ఏం కాదు చూడండి. వాళ్ళు ఏం చెప్పారంటే ఒకటి పండింది, ఆ కలర్లోకి మిగతా రావాలి అని చెప్పారమ్మ. సో ఒకటి చూపించారు, ఇగోండి ఈ మచ్చలు ఉన్నాయి కదా, ఈ మచ్చలు బయటనే ఉంటాయి అన్నమాట. లోపల మనకు పండులోని ఎలాంటి వాసన కానీ డిఫరెన్స్ కానీ రాదు. అండ్ ఈ స్టాల్ దరిదాపుల్లో మొత్తం ఎంత మంచి వాసన వస్తుందో, చాలా తెలిసిపోతుంది కదా పండు నీకు. మా అమ్మ ఏంటంటే మే ఎండింగ్ అవ్వాలి, మే ఎండింగ్ వరకు అసలు ఇంటికి పళ్ళు తాకండి, దేవుడి మూలు పెట్టుకుంటాం కదా పళ్ళు, సో తాకండి 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 అని చెప్తుండే అనమాట. అయితే ఈ పళ్ళు చూస్తే మీకు వాసన వస్తున్నారు కదా, చాలా న్యాచురల్, గంట వేసి చక్కగా మొగ్గబెట్టారు ఇవి. ఇవి ఒరిజినల్ పళ్ళు అన్నమాట. అండ్ మనం ఇప్పుడు మార్కెట్లో కొనుక్కుంటున్నవి అన్నీ కూడా డమాల్ డమాల్ అన్నట్టు అది. అలాగే ఇవి కూడా వాళ్ళ చెట్టువి, ఒక రైతు తాలూకా చెట్టు అన్నమాట కాయలు. ఇదిగోండి, ఆదిత్యకి నాకు ఇద్దరికి 2 కాయలు ఇచ్చారనమాట అది. అలాగే మన అమ్మ టేస్టీ ఫుడ్స్ మనకు తెలుసు కదా, ప్రియాక్క వాళ్ళ ఏసీహెచ్ గార్డెన్ పిల్లలది. సో ఆ స్టాల్లో ప్రతి వారం ఏదో ఒకటి తీసుకుంటూనే ఉన్నాను. ఇదిగోండి ఇవి కుక్కీస్, ఏమంటారు వీటిని, చిన్న చిన్న కేక్స్ లాంటివి. అలాగే ఇవి లడ్డూస్ అన్నమాట, రాగి లడ్డు. అండ్ ఇవి వచ్చేసి వరిపిండివి, ఇవి అడిగాను వడియాలు, లాస్ట్ వీక్ అయిపోయి అన్నారు. సో ఈ వీక్ తీసుకొచ్చి ఇచ్చారు. ఇంత కాదు, నాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కావాలని చెప్పి ఆర్డర్ చెప్పాను అనమాట. ఇవి బెల్లం కావాలి ఆదిత్య కోసం తీసుకున్నవి. అండ్ అదేవిధంగా అగరబత్తీస్ ఒకటి తీసుకున్నానండి. శారీస్ అమ్ముతున్న వాళ్ళు ఉన్నారు, న్యాచురల్గా తయారు చేసి చిన్న చిన్న కాస్మెటిక్ ఐటమ్స్ అమ్ముతున్నారు. అండ్ అదేవిధంగా ఆవు నెయ్యి అమ్ముతున్నారు, గానుగు నూనె అమ్ముతున్నారు. అండ్ తులసి న్యాచురల్ స్టాల్ కూడా ఉంది. వాళ్ళు వచ్చేసి అన్ని రకాల దేశవాళీ బియ్యం కూడా, అంటే ఇప్పుడిప్పుడు జనాలకి గాజువాక వైపు అసలు ఐడియా లేదనమాట. ఏంటి బియ్యం నల్లగా ఉంది, ఇవి నువ్వులా చేనువులా ఏంటా అని అలా అడుగుతున్నారనమాట. సో మెల్లమెల్లగా వాళ్ళకి అలవాటు అవుతుంది. ఒక్కొక్క రకమైన దేశవాళీ బియ్యంకి ఒక్కొక్క రకమైన ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. సో వాటి వల్ల ఏంటంటే మన తాలూకా అంటే హెల్త్ ఇష్యూస్ కానీ, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒక రకమైన బియ్యం పెడితే వాళ్ళకేమో ఈజీగా బాలింతలకి, అండ్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా, అంటే బేబీ పుట్టిన తర్వాత కూడా కొన్ని రకాలైన బియ్యం పెడితే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉండవు, బేబీకి హెల్త్ ఇష్యూస్ ఉండవు. ఇలా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఇంకొక స్టాల్లో వచ్చేసి ఇదిగోండి, ఇవి మనకి ఏంటంటే పంచగవ్యత ధూప్ స్టిక్స్ అనమాట, ఓన్లీ గో ఆధారితంగా. ఇదిగోండి, ఇవి మస్కిటో కాయిల్స్, వీటిలో కూడా అంతే, ఆవు గోమూత్రం, తర్వాత ఆవు తాలూకా గోమయము, ఇలాంటి ప్రాపర్టీస్ ఒక 8-9 రకాలైన ఆయుర్వేదంగా యూస్ చేసుకొని ఈ తయారీ కూడా నేను చూపిస్తాను అన్నాడు అబ్బాయి. సో ఇక్కడే ఉంటున్నారు దగ్గరలోనే. సో దేశవాళీ ఆవు గోమయం తెచ్చుకొని వాటితో ఇవన్నీ తయారు చేస్తున్నారనమాట. సో ఇలాంటి వాళ్ళకి నిజంగా సపోర్ట్ చేయాలి. చిన్న చిన్న బిజినెస్ చేస్తున్న వాళ్ళకి. మనం ఆన్లైన్లో కొంటాము, అవి మిషన్ మేడ్ ఉంటాయి, వాటిలో ఏం కెమికల్స్ కలుపుతారో తెలియదు. దాని బదులు ఇది ఒక్కటి మన ఇంట్లో వేసుకుంటే, పంచగవ్య ధూప్ స్టిక్ రోజుకి ఒకటి ఇంట్లో కానీ మనం వేసుకుంటే, వాళ్ళు చెప్తుంది ఏంటంటే లేడీస్కి ఉండే ప్రాబ్లమ్స్ కానీ, మెంటల్ ఇష్యూస్ కానీ, తర్వాత హెల్త్ ఇష్యూస్ కానీ అలాంటివి ఏవి ఉండవు అనమాట. మనకు భూపాల్ ట్రాజడీ ఇష్యూ గుర్తుంటే, ఏ ఇంట్లో అయితే
వాళ్ళు అగ్నిహోత్రం చేస్తున్నారో, గోవులుండి అగ్నిహోత్రం చేస్తున్నారో ఆ ఇంట్లో ఎవరికి ఏం కాలేదు, మొత్తం ఊరంతా తగలబడిపోయింది. సో అంత డిఫరెన్స్ ఉందన్నమాట. ఆవు ఆధారంగా ఉన్న ప్రతి ఒక్కదానికి అంత పవర్ ఉంటుంది. సో ఇలాంటి మనం పంచగవ్య రోజుకి ఒక్కటింట్లో వెలిగించుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. మంచి రిజల్ట్స్ ఉంటుంది, అది వాళ్ళు చెప్పేది. సో ఇవి నేను ఇవాళ ఫ్రెష్గా తెచ్చుకున్న కూరగాయలు. సో మీకు ఏమనిపించిందో చూడండి. సో ఈ సంత అయితే 2 దగ్గర జరుగుతుందండి. ప్రతి ఆదివారము కూడా మనకి ఆంధ్ర యూనివర్సిటీ, మన మద్దిలపాలెం జంక్షన్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీ ఆర్చ్లోకి వెళ్ళగానే ఫస్ట్ బిల్డింగ్ ఏనండి. ఆ బిల్డింగ్ దగ్గర మనకు బోర్డ్స్ అవి పెట్టి ఉంటాయి. సో అక్కడ ఆర్గానిక్స్ అంతా జరుగుతుంది. అలాగే ప్రతి గురువారం, అది మార్నింగ్ అవుతుంది, సండే మార్నింగ్, సండే సంత. అలాగే గురువారం వచ్చేసి గాజువాకలో మనకి వంటిల జంక్షన్ నుంచి వుడా రోడ్లో వెళ్తూ ఉంటే చివరికి అనమాట విఎంఆర్డిఏ కళ్యాణ్ మండపం అంటారు. సో అక్కడ ఈవినింగ్స్ అంతా జరుగుతుంది అనమాట, 4 o'clock నుంచి 8 o'clock వరకు. అండ్ ప్రతి వారము కూడా న్యాచురల్ గార్డెనర్స్ అనే ఒక గ్రూప్ ఆధ్వర్యంలో జరుగుతుంది. వాళ్ళు మొత్తం ఎలా గార్డెనింగ్ చేసుకోవచ్చు, మిద్దె తోటల్లో ఎలా పెంచుకోవచ్చు అనే దాని మీద అవగాహన ఇస్తూ ఉన్నారు వాళ్ళ గ్రూప్ వాళ్ళు. అదే కాకుండా సీడ్స్ కొన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, కొన్ని సేల్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా ఈ స్టాల్స్ అన్నిటికీ కూడా వాళ్ళు కావాల్సిన వాటర్ కానీ అలాంటి ఏదైనా బేసిక్ నీడ్స్ అవి కూడా ఇస్తూ సపోర్ట్ చేస్తున్నారనమాట. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. మీకు వీలుంటే ఖచ్చితంగా వెళ్ళి ఫ్రెష్ కూరగాయలని కొనుక్కోండి, హెల్తీగా లైఫ్ లీడ్ చేయండి.